జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని పలు విమర్శలు రాగా దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. ఇందులో ఇంతియాజ్ తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా ఉంది. దీంతో భద్రతా బలగాల తప్పు లేదని తేలిపోయింది. కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు భద్రతా బలగాలకు ఇటీవల సమాచారం అందింది. దీంతో ఇంతియాజ్ అహ్మద్ ను భద్రతా బలగాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. కుల్గాంలోని టాంగ్ మార్గ్లో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు విచారణలో ఇంతియాజ్ అంగీకరించాడు. అనంతరం ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలను నమ్మించాడు. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఈ క్రమంలో ఇంతియాజ్ వేషా నదిలో సమీపంలోకి వెళ్లగానే అందులోకి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ ఘటనపై తొలుత తప్పుడు ప్రచారం జరిగింది. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన ఇంతియాజ్ నదిలో శవమై తేలాడని, అతడి మృతిలో కుట్రకోణం ఉందని ఆమె విమర్శలు గుప్పించారు. అయితే ఇంతియాజ్ తప్పించుకునేందుకు నీటిలో దూకిన వీడియో బయటకొచ్చింది. ఎవరి ప్రమేయం లేకుండా అతడు నదిలో దూకుతున్నట్లుగా ఉంది. తాను తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కాస్త దూరం వెళ్లాక ప్రవాహంలో మునిగి చనిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.